నమస్తే వెల్కమ్ టు జీ న్యూస్ ఆఫ్టర్నూన్ బులెటిన్ నేను మణిశ్రీ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం మేనిఫెస్టోను విడుదల చేసిన వైఎస్ఆర్సీపీ అధినేత సీఎం జగన్ అమ్మఒడి 17,000కు పెన్షన్ 3,500కు పెంపు నన్ను ఓడించేందుకు ఎర్రచందనం స్మగ్లర్లు పిఠాపురానికి పంపిన అధికార పార్టీ అయినా భయపడేదే లేదంటున్న జనసేనాని పవన్ కళ్యాణ్ పాయికారావుపేట సభలో జగన్ సర్కార్పై నిప్పులు చెరిగిన ఏపీసీసీ చీఫ్ షర్మిల మోదీని నిలదీసే ధైర్యం రాష్ట్రంలో ఏ ఒక్క నేతకైనా ఉందా అంటూ సవాల్ విశాఖ నుంచి అందుబాటులోకి మరో అంతర్జాతీయ విమాన సర్వీస్ మలేషియా రాజధాని కౌలాలంపూర్కి విమానం నడిపేందుకు ముందుకొచ్చిన ఎయిర్ ఆసియా సంస్థ మేనిఫెస్టో అంటే పవిత్రమైన గ్రంథం. గతంలో ఎన్నికలప్పుడు రంగురంగుల హామీలతో ముందుకు వచ్చేవారు. కానీ మేం మేనిఫెస్టోను భగవద్గీత, బైబిల్, ఖురాన్గా భావించామని వైఎస్ఆర్సీపీ అధినేత సీఎం జగన్ తెలిపారు. గత 5 ఏళ్లలోనే మేనిఫెస్టోకు ప్రాధాన్యత వచ్చింది. ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో అధికారి దగ్గర మేనిఫెస్టో ఉంది. రాష్ట్రంలో ప్రతి ఇంటికి మేనిఫెస్టోను పంపించాం. ఓ ప్రోగ్రెస్ కార్డు మాదిరి ఏమేం చేశామన్నది ప్రజలకు ఎప్పటికప్పుడు వివరిస్తూ వచ్చాం. ఈ 58 నెలల్లో పథకాల్ని డోర్ డెలివరీ చేశాం. ఏ నెలలో ఏ పథకాల్ని ఇస్తామో చెప్పి మరీ అమలు చేశామని సీఎం జగన్ తెలిపారు. మేనిఫెస్టో అన్నది నిజంగా అర్థం వచ్చినది. మేనిఫెస్టో అంటే ఎంత పవిత్రమైన గ్రంథము, దానికి ఉండాల్సినంత ప్రాధాన్యత ఎప్పుడొచ్చింది అంటే అది కేవలం ఈ 5 సంవత్సరాల్లో, ఈ 58 నెలల కాలంలోనే అని కూడా చెప్పడానికి నిజంగా చాలా గర్వపడతా ఉన్నా. ఎందుకంటే గతంలో అంతా మనం చూసేవాళ్ళం, మేనిఫెస్టోలు అంటూ చెప్పేవాళ్ళు ఎన్నికలప్పుడు రంగురంగుల కాగితాలతో, రంగురంగుల ఆశలతో, రంగురంగుల అబద్ధాలకు రెక్కలు తొడిగి ఒక డాక్యుమెంట్ని ఇలా చూపించేవాళ్ళు. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ డాక్యుమెంట్ ఎక్కడుంది అని ఎవరైనా వెతికినా కూడా కనపడని పరిస్థితి. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ మేనిఫెస్టో డాక్యుమెంట్ ఎక్కడ దొరుకుతుంది అని అంటే చెత్తబుట్టలో కూడా దొరకని అద్వానమైన పరిస్థితులు మనం అంతా చూసాం. కానీ మొట్టమొదటిసారిగా ఒక మేనిఫెస్టోను ఒక బైబిల్గా, ఇది 2019 మన మేనిఫెస్టో, ఈ మాదిరిగా ఇచ్చిన ఈ మేనిఫెస్టోను ఒక బైబిల్గా, ఒక ఖురాన్గా, ఒక భగవద్గీతగా దీన్ని భావిస్తూ దీన్ని ఇంప్లిమెంట్ చేసిన పరిస్థితులు, దీన్ని ఇంప్లిమెంట్ చేసిన విధానం బహుశా దేశ చరిత్రలోనే ఈ 58 నెలలు అన్నది చిరస్థాయిగా చరిత్రలో ఎప్పటికీ కూడా నిలిచిపోతాయి. 2019లో ఇచ్చిన ఈ వాగ్దానాలన్నీ కూడా ఎంతో నిష్ఠగా మనం అమలు చేశాం. ఏ స్థాయిలో ఇది అమలు చేశాము అనంటే ఈ మేనిఫెస్టో అన్నది ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ఉన్న ప్రతి ఇంపార్టెంట్ అధికారి దగ్గర ఈ మేనిఫెస్టో ఉంది. ఏ స్థాయిలో ఇది అమలు చేశాము అనంటే ఈ మేనిఫెస్టో అన్నది రాష్ట్రంలో ఉన్న ప్రతి ఇంట్లో కూడా ఉంది. అంటే అన్నిసార్లు ఈ మేనిఫెస్టో వాళ్ళ ఇళ్ళకు పంపించాం. ప్రతి సంవత్సరం తర్వాత ఇదిగో ప్రోగ్రెస్ రిపోర్ట్, ఇదిగో అక్క, ఇదిగో చెల్లెమ్మ, ఇదిగో ప్రోగ్రెస్ రిపోర్ట్, ఇదిగో మా మేనిఫెస్టో, చెప్పినటువన్నీ మీరే టిక్ చేయండి అని మొట్టమొదటి సంవత్సరంలో 88%, 85%, 86% మొట్టమొదటి సంవత్సరంలో టిక్కు పెడితే చివరికి వచ్చేసరికి 99.5%, 99 ఎంత నుంచి ఎంత 99 చివరికి వచ్చేసరికి అదే 99% పైచిలుకు, 99% పైచిలుకు మేనిఫెస్టోను మనం ఇంప్లిమెంట్ చేసి ప్రజల చేతుల్లో ఇచ్చిన పరిస్థితి. పిఠాపురంతో పాటు జనసేన తరపున పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో అభ్యర్థుల్ని ఓడించేందుకు 40 మంది ఎర్రచందనం స్మగ్లర్లను అధికార పార్టీ దింపిందంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర ఆరోపణలు చేశారు. వీరిప్పటికే పిఠాపురం, కాకినాడ జిల్లాలతో పాటు తాము పోటీ చేస్తున్న ప్రాంతాల్లో దిగారన్నారు. ఇలాంటి అవినీతి పరుల్ని, స్మగ్లర్లను చూసి జనసేన భయపడదని స్పష్టం చేశారు. ఇది 2019 కాదు, 2024. అప్పటికి ఇప్పటికీ చాలా మార్పులు వచ్చాయి. ఎలాంటి పరిస్థితినైనా బలంగా ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తేల్చి చెప్పారు. కోనసీమ జిల్లా మల్కీపురంలో శుక్రవారం వారాహి బహిరంగ సభను నిర్వహించిన పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో వైకాపా కోటల్ని బద్దలు కొడతామన్నారు. ప్రజలు ఇప్పటికే జగన్పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారన్నారు. కూటమి అభ్యర్థుల్ని గెలిపించేందుకు సిద్ధమయ్యారన్నారు.
జగన్ ఓ పథకం ప్రకారం కోనసీమలో కులాల మధ్య చిచ్చు పెట్టారని పవన్ ఆరోపించారు. ఇక్కడ కులాల మధ్య కొనసాగే సహృద్భావానికి నిప్పు పెట్టారన్నారు. ఇప్పుడు సమాజంలో అసమానతలు కల్పించారన్నారు. మనిషికి మనిషికి మధ్య అగాధాన్ని సృష్టించారన్నారు. ఒకప్పుడు కోనసీమ అంటే పచ్చని పైర్లు, రమణీయమైన ప్రకృతి ఉండేదన్నారు. ఇక్కడి ప్రజలు అత్యంత శాంత స్వభావులని పేర్కొన్నారు. కానీ ఇప్పుడు కోనసీమ అంటే కులాల కుంపటిగా జగన్ ప్రభుత్వం మార్చేసిందన్నారు. విజయవాడలో రంగా నెహ్రూల మధ్య ఏర్పడ్డ గొడవలు కుల ఘర్షణలుగా మారాయి. ఇక్కడ కూడా అదే తరహా పరిస్థితిని వైకాపా ప్రభుత్వం సృష్టించిందని మండిపడ్డారు. ఒకటే మాట, ప్రభుత్వం మారబోతోంది, మన ప్రభుత్వం వస్తోంది, వైసీపీ అవినీతి కోటలు బద్దలు కొడుతున్నాం. ఒకటే మాట, కులాలను కలపాలి, సమాజాన్ని విచ్ఛిన్నం చేయకూడదు. నీకు అవకాశం ఉన్నప్పుడేమో గొడవ పెట్టుకొని ఈరోజు రాజకీయ అవసరాల కోసం కలుపుకొని మళ్ళీ రాజకీయం చేయడం మంచిది కాదు. ఈ యువతరానికి ఏ సంపద విడిచిపెట్టాం? యుద్ధము, రక్తము, కన్నీరు తప్ప, గాయాలు, బాధలు, వేదనలు తప్ప, కళ్ళు తప్ప, పిరికితనం, మోసం తప్ప. సంపద వైసీపీకి, కష్టాలు మనకి. దోపిడీ చేసి వాళ్ళందరినీ వెక్కుతున్నారు. మనలో ధైర్యాన్ని చంపేస్తున్నారు. మీకు ధైర్యాన్ని నింపే నాయకత్వం వస్తుంది. నేను మీకు అండగా ఉన్నాను. మీ కష్టాలు నావి, మీ కన్నీళ్లు నావి. నేను మీకోసం పనిచేస్తాను. రామచంద్రాపురం నియోజకవర్గం మన జనసేన పోటీ చేయాల్సింది. కానీ కూటమి ధర్మం ప్రకారం నేను మన స్థానాన్ని తెలుగుదేశం పార్టీకి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మనం 175 స్థానాల్లో జనసేన పోటీ చేస్తున్నట్టే. పోలింగ్ తేదీ సమీపిస్తుండటంతో నేతలు ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు. రోడ్లు, ఇంటింటి ప్రచారంతో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇవాళ ఉదయం నెల్లూరులో ప్రచారం నిర్వహించిన వైసీపీ ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి ఆటో నడిపారు. కాకి చొక్కా వేసుకుని డ్రైవింగ్ చేస్తూ వారిని ఆకర్షించే ప్రయత్నం చేశారు. వాహన మిత్ర పథకంతో వైసీపీ ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు ఏటా 10,000 ఇస్తోందని తెలిపారు. పాయకారావుపేటలో ఎన్నికల ప్రచారంలో ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పాల్గొన్నారు. వైఎస్ జగన్ సర్కారుపై తీవ్ర విమర్శలు చేశారు. మోదీని నిలదీసే ధైర్యం రాష్ట్రంలో ఒక్క నేతకైనా ఉందా అని నిలదీశారు. అనకాపల్లి జిల్లా పాయకారావుపేటలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె ప్రసంగిస్తూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చి ఉంటే యువతకు ఉద్యోగాలు వచ్చేవన్నారు. మోదీని నిలదీసే ధైర్యం రాష్ట్ర నేతలకు లేదని దుయ్యబట్టారు. చక్కెర పరిశ్రమలు మూతపడితే తెరిపించాలనే ఆలోచన పాలకులకు ఉందా అని ప్రశ్నించారు. ఇంకా షర్మిల మాట్లాడుతూ అధికారంలోకి వచ్చాక జగన్ ప్రత్యేక హోదా కోసం ఒక్క ఉద్యమమైనా చేశారా? రాజధాని కట్టగలిగారా? రాజధాని నిర్మించలేని నేతలకు ఎందుకు ఓట్లేయాలి? రైతులకు అన్యాయం జరుగుతుంటే సీఎం ఏం చేస్తున్నారు? కుంభకర్ణుడు 6 నెలలే నిద్రపోతాడు. మీరు 5 ఏళ్లు నిద్రపోయి ఎన్నికలప్పుడు లేచారా? సిద్ధమంటూ బయలుదేరారు. దేనికి? అప్పులు చేయడానికా? మెగా టీఎస్సీ అని దగా చేసి డిఎస్సీ ఇచ్చారు. మద్యపాన్ని నిషేధం చేయకపోతే ఓట్లే అడగనన్నారు. ఇప్పుడు ప్రభుత్వమే మద్యం అమ్ముతోంది. నాసిరకం మద్యం తాగి ప్రజలు మరణిస్తున్నారు అని షర్మిల దుయ్యబట్టారు. స్థానికులకు ఉద్యోగాలు ఇస్తున్నారా ఈరోజు? మరి మన బిడ్డల గురించి వీళ్ళ ఆలోచన ఉంది అనుకోవాలా, లేదనుకోవాలా? కనీసం షుగర్ ఫ్యాక్టరీలు మూతపడితే అవి తెరిపించాలన్న ఇంగితం కూడా ప్రభుత్వానికి లేకపోయిందే. చక్కెర పండించే, చెరుకు పండించే వాళ్ళు ఎంతమంది రైతులు ఉన్నారు? ఈరోజు వాళ్ళంతా ఆగమైపోతున్నారు. ఎంతమంది రైతులు, ఫ్యాక్టరీలో ఉద్యోగస్తులు, ఇంతమంది లక్షల్లో నష్టపోతున్నా కూడా ఈరోజు పట్టించుకునేవాడు ఉన్నాడా అంటే భూతద్దం పెట్టుకుని వెతికి చూసినా కానీ పట్టించుకునే వాళ్ళు ఎవ్వరూ లేరు. మరి వీళ్ళకి ఎందుకు ఓట్లేయాలో ఒక్కసారి ఆలోచన చేయండి. మనకు ప్రత్యేక హోదా వచ్చునుంటే ప్రతి నియోజకవర్గంలో 50 నుంచి
100 కొత్త పరిశ్రమలు వచ్చేవి. అంటే ఎంత అభివృద్ధి జరిగి ఉండేది, ఎన్ని ఉద్యోగాలు వచ్చుండేవి. 5 సంవత్సరాలు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి పట్టించుకోలేదు ప్రత్యేక హోదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకోలేదు ప్రత్యేక హోదా. ఎందుకు అంటే బీజేపీ పార్టీ ఇవ్వలేదు కాబట్టి. కానీ బీజేపీ పార్టీతో కొట్లాడే ధైర్యం ఒక చంద్రబాబుకు లేదు, జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. చంద్రబాబు గారేమో బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు, జగన్మోహన్ రెడ్డి గారేమో బీజేపీకి తొత్తయ్యారు. వాస్తవం కాదా? ఆఖరికి మణిపూర్ ఘటనలో ఇంతమంది ఊచకోత జరిగితే కూడా జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీ బీజేపీకే మద్దతు పలికింది అంటే మరి బీజేపీకి వీళ్ళు మద్దతు కాక, వీళ్ళు పొత్తులు పెట్టుకోక, అక్రమ పొత్తులు పెట్టుకోక మరి ఏం చేస్తున్నారు అనుకోవాలి. ఒకసారి ఆలోచన చేసి ఓటు వేయండి అంటున్నది. అందుకే ప్రత్యేక హోదా మన బిడ్డలకు ఊపిరి లాంటిది. ప్రత్యేక హోదా మన రాష్ట్రానికి ఊపిరి లాంటిది. అలాంటిది ముఖ్యమంత్రి హోదాలలో ఉన్న ఇద్దరికీ తెలుసు ప్రత్యేక హోదా ఎంత ముఖ్యమో. ప్రతిపక్షాలలో ఉన్నప్పుడు ప్రత్యేక హోదా గురించి దుమ్మురే పెట్టేట్టు మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా మెడల్ బీజేపీ మెడలు వంచి తీసుకొస్తామన్నారు. మూకుమ్మడి రాజీనామాలు చేద్దాము అని చంద్రబాబు గారికి ఛాలెంజ్ విసిరారు. మరేమైంది? అధికారంలోకి వచ్చినాక ఒక్క నిజమైన ఉద్యమమైనా చేశారా ప్రత్యేక హోదా గురించి? మరి మనకు ప్రత్యేక హోదా ఎలా వస్తుంది? జగనన్న హయాంలో శ్రీనగర్ కాలనీ అభివృద్ధి జరిగిందని సెంట్రల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. సెంట్రల్ నియోజకవర్గ అభివృద్ధి కోసం 100 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేసిన ఘనత తమ ప్రభుత్వానికి దక్కిందని తెలిపారు. ఈ ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి తమ అభ్యర్థిత్వాన్ని బలపరచాలని విజ్ఞప్తి చేశారు. సెంట్రల్ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు శుక్రవారం నాడు నియోజకవర్గంలో స్థానిక 28వ డివిజన్ శ్రీనగర్ కాలనీ తదితర ప్రాంతాల్లో స్థానిక డివిజన్ ఇన్ఛార్జ్ కనపర్తి కొండ మరియు తదితరులతో కలిసి ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలతో మాట్లాడుతూ ఓట్లను అభ్యర్థించారు. ఫ్యాన్ గుర్తుకి ఓట్లు వేయాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ డివిజన్ పర్యటనలో భాగంగా 28వ డివిజన్ పరిధిలో పర్యటించడం జరిగిందన్నారు. ప్రతి ఇంట్లో సీఎం జగన్ సంక్షేమ పథకాలు అందాయన్నారు. సీఎం జగన్ మళ్లీ గెలిస్తేనే పథకాలు వస్తాయని స్థానికులు చెబుతున్నారన్నారు. శ్రీనగర్ కాలనీ అభివృద్ధి చేసింది మా ప్రభుత్వమే అని పేర్కొన్నారు. అభివృద్ధి అంటేనే సీఎం జగన్ అని కొనియాడారు. శ్రీనగర్ కాలనీలో పర్యటనలో స్థానికుల నుంచి అపూర్వమైన స్వాగతం లభిస్తోందన్నారు. ప్రజలకు మేలు చేసిన ప్రభుత్వం సీఎం జగన్ ప్రభుత్వం అని అన్నారు. పేదవారు అభ్యున్నతకు పెద్దపీట వేసింది వైసీపీ ప్రభుత్వం అని అన్నారు. ఈ కార్యక్రమంలో 28వ డివిజన్ సీనియర్ నాయకులు, వివిధ డివిజన్ల కార్పొరేటర్లు, డివిజన్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా 28వ డివిజన్లో ఈ ప్రదేశం అంతా కూడా పర్యటించడం జరుగుతుంది. ప్రజల నుంచి ప్రతి ఇంటికి కూడా వెళ్తుంటే ప్రతి ఇంటికి కూడా మంచి స్పందన ఇస్తున్నారు. అందరూ కూడా చాలామంది ఇప్పుడు ఇక్కడ ఈ ఇంట్లో కూడా పెద్దామ పెన్షన్ ఇంటికి వచ్చేస్తున్నాడు. ఆయన కాకి ఇంకెవరికి వేస్తాము. ఎప్పుడు గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఆ విధంగా చేయాలని ఆలోచన చేయలేదు. వైద్యం ఉచితంగా చేస్తున్నాడు అందరికీ కూడా. పిల్లలు చదివిస్తున్నాడు. ఇల్లు లేని వాళ్ళందరూ కూడా ఇల్లు ఇస్తున్నాడు అని చెప్పిన ప్రతి ఒక్కళ్ళు కూడా జగనన్నే మేము గెలిపించుకుంటాం, ఆయన గెలిస్తేనే మళ్ళీ మాకు ఈ పథకాలు ముందుకు వస్తాయని చెప్పడం కానివ్వండి. ఈ కాలనీ చూసుకుంటే చూడండి ఎంత డీసెంట్గా కాలనీని మొత్తం కూడా డెవలప్ చేశారో ఒకసారి మనందరం కూడా గమనించాల్సిన అవసరం ఉంది. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు అంటేనే అభివృద్ధి అంటేనే జగన్మోహన్ రెడ్డి గారు, సంక్షేమం అంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటేనే సంక్షేమాన్ని అభివృద్ధిని సంపాదనలో ముందు తీసుకెళ్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయన్ని అభిమానిస్తున్నారు. ఆయన్ని తప్పకుండా మేము గెలిపించుకుంటాం, ఇది మా బాధ్యత అని చెప్పిన విధంగా ప్రతి ఒక్కళ్ళు మమ్మల్ని ఆదరిస్తుంటే చాలా సంతోషంగా ఉందని చెప్పని కూడా మీ అందరికీ కూడా తెలియపరచుకుంటున్నాం. స్థానిక 28వ డివిజన్లో మన వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అయినటువంటి శ్రీ వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, వైసీపీ అభిమానులు, కార్యకర్తలు అందరం కూడా ఈ రోజున గడప గడప కార్యక్రమంలో పాల్గొన్నాము. ఈ కార్యక్రమంలో అందరం కూడా ఏ ఇంటికి వెళ్ళినా కూడా అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఎంతో పొగుడుతూ, అన్న సీనన్న మేము మీకే ఓట్లేస్తాం, జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ సీఎంగా చూస్తాం, ఎంతో ఆనందంతో మాకు అందరికీ కూడా చెప్పడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. రాబోయే కాలంలో సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ సీఎంగా చూడటం తథ్యమని అందరం చెప్తున్నాం. తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే పశ్చిమ నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని ఎన్డీఏ కూటమి అభ్యర్థి సుజనా చౌదరి పేర్కొన్నారు. పంజా సెంటర్లోని చిరు వ్యాపారస్తుల ఉపాధి కల్పన కోసం గెలిచిన 3 నెలల్లో ఈట్ స్ట్రీట్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ముస్లిం, క్రిస్టియన్ మైనార్టీల అభివృద్ధి విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నిన్న సాయంత్రం 54వ డివిజన్ టీడీపీ అధ్యక్షులు సయ్యద్ సలీం, జనసేన డివిజన్ అధ్యక్షులు కంది నానేలతో కలిసి అమ్మ హోటల్
బీఆర్పీ రోడ్, కృష్ణవేణి మార్కెట్, పంజా సెంటర్, గాంధీ బొమ్మ తదితర ప్రాంతాల్లో పర్యటించారు. అమరావతి రాజధాని రైతు ఐక్య కార్యాచరణ కమిటీ, జేఏసీ నాయకులు, అమరావతి మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. సుజనా చౌదరి మాట్లాడుతూ ప్రజలు ఆశీర్వదిస్తే సేవకుడిగా మీలో ఒకడిగా ఉంటానని, పశ్చిమ నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని అన్నారు. పశ్చిమలో అనేక సమస్యలు దర్శనమిస్తున్నాయని, మంత్రిగా పనిచేసిన వైసీపీ ఎమ్మెల్యే నియోజకవర్గ అభివృద్ధికి ఏమాత్రం సహకరించలేదన్నారు. అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్గా మారిన ఎమ్మెల్యేని ప్రజలు ఓడిస్తారని తెలిసి వేరే నియోజకవర్గానికి ట్రాన్స్ఫర్ చేశారన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమరావతిని అటకెక్కించి 3 ముక్కలాటలాడారని దుయ్యబట్టారు. రాజధాని అమరావతిని అభివృద్ధి చేసి సంపద సృష్టిస్తామని, నియోజకవర్గంలోని ముస్లిం మైనార్టీలకు అండగా ఉంటూ వారి అభివృద్ధికి సహకరిస్తామని తెలియజేశారు. ఎన్డీఏ ప్రభుత్వం ముస్లిం మైనార్టీల అభివృద్ధి, సంక్షేమం విషయంలో కట్టుబడి ఉందని, త్వరలో ప్రధాని మోదీ పశ్చిమ నియోజకవర్గానికి వస్తారన్నారు. పంజా సెంటర్లో చిరు వ్యాపారస్తుల ఉపాధి కల్పన కోసం గెలిచిన 3 నెలల్లో ఈట్ స్ట్రీట్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ముస్లిం, క్రిస్టియన్ మైనార్టీల అభివృద్ధి విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని అన్నారు. ప్రజలందరూ ఎన్డీఏ కూటమిని భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఇక్కడ ముఖ్యంగా పంజా సెంటర్లో ముస్లిం సోదరులు ఎక్కువగా ఉన్నారు. వాళ్ళకి అనేక అపోహలు ఉంటే ఆ అపోహలన్నీ తీర్చి ఈ భారతదేశంలో ముస్లిం సోదరులు కూడా పార్ట్ ఆఫ్ ఇండియా, పార్ట్ ఆఫ్ ఇండియన్ సిటిజన్స్, వాళ్ళకి ఎటువంటి రకమైన సమస్యలు రావు. అంతకు మించి నేను వాళ్ళ ఆస్తులు కానీ, వక్ఫ్ బోర్డ్ ప్రాపర్టీస్ కానీ అన్నీ కూడా నేను ప్రొటెక్ట్ చేసి, అవసరమైతే వాటికి కాంపౌండ్ వాల్స్ కూడా కట్టిపించే పని మీద నేను ఎమ్మెల్యేగా పనిచేయగలనని చెప్పి వాగ్దానం చేయడం జరిగింది. దాంతోపాటు ఇక్కడ ఉన్న దుర్భర పరిస్థితుల నుంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్, మౌలిక సదుపాయాలను ఇంప్రూవ్ చేసి వాళ్ళ ఆరోగ్య సమస్యలు కానీ, విద్య, వైద్యం రెండూ కూడా వెంటనే అరేంజ్మెంట్ చేయవలసిన అవసరం ఉంది. ఈ పంజా సెంటర్లో ఒక ఈట్ సర్కిల్ అని కడితే, ఇక్కడ ఎందుకంటే ఎక్కువ ఈటింగ్ ప్లేసెస్ ఉన్నాయి, ఈట్ ప్లేసెస్, అందరూ కూడా ఈ ఏరియాకి మొత్తానికి ఇది ఒక మంచి అద్భుతమైన సెంటర్ కింద తయారు చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి అవన్నీ కూడా ఇంతవరకు ఎవరు చెప్పి కౌన్సిలింగ్ చేసేవాళ్ళు ఎవరు కనపడలేదు అనుకుంటా. ఇక్కడ ఇంతకుముందు ఉన్న ఎమ్మెల్యే చేసిన పని ఏమిటి అనంటే ఏ ఒక్క పని కనపడలేదు. అలా కాకుండా ప్రాపర్గా వాళ్ళకి అన్నీ ఏమేం కావాలి, హజ్ హౌసు శంకుస్థాపన చేశారు. ఈ ప్రభుత్వం వచ్చి దాన్ని పక్కన పెట్టేసింది. హజ్ హౌస్ కానీ, స్టేడియం కానీ ఇవన్నీ కూడా అది హజ్ హౌస్ కట్టితే రాష్ట్రం మొత్తానికి పనికొస్తుంది. స్టేడియం కడితే కూడా రాష్ట్రం మొత్తానికి పనికొస్తుంది. ముఖ్యంగా పశ్చిమ నియోజకవర్గం వాళ్ళకి స్టేడియం బాగా ఉపయోగపడుతుంది. ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా చంద్రబాబు మాయా కూటమి ప్రజల్లోకి వస్తుందని పశ్చిమ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి షేక్ ఆసిఫ్ విమర్శించారు. తాను లోకల్ అని, ఇక్కడే ఉంటానని, సుజనా చౌదరి ఎక్కడ ఉంటారని ప్రశ్నించారు. చంద్రబాబు అమరావతి గ్రాఫిక్స్ చూపినట్లుగా సుజనా చౌదరి కూడా గ్రాఫిక్స్ చూపిస్తున్నారని ధ్వజమెత్తారు. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా వైసీపీ పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి షేక్ ఆసిఫ్ 54వ డివిజన్లో పర్యటించారు. గడప గడపకు వెళ్లి మే 13న జరిగే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల ప్రచారానికి ప్రజల్లోకి వెళ్తుంటే అపూర్వ స్పందన లభిస్తోందని పేర్కొన్నారు. జగన్ను మళ్లీ ముఖ్యమంత్రిగా గెలిపించుకుంటామని ప్రజలే చెప్పడం ఆనందంగా ఉందన్నారు. ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా చంద్రబాబు మాయా కూటమి ప్రజల్లోకి వస్తుందని విమర్శించారు. టీడీపీ అధినేత చంద్రబాబు లాగా సుజనా చౌదరి నియోజకవర్గ ప్రజలను మభ్యపెడుతున్నారని దుయ్యబట్టారు. ఆసిఫ్కు ముస్లింల మద్దతు లేదని, అసత్య ప్రచారాలు చేస్తున్నారని, కానీ ముస్లిం సమాజం తన వైపే ఉన్నారని అన్నారు. తాను లోకల్ అని, ఇక్కడే ఉంటానని సుజనా చౌదరి ఎక్కడ ఉంటారని ప్రశ్నించారు. చంద్రబాబు అమరావతి గ్రాఫిక్స్ చూపినట్లుగా సుజనా చౌదరి కూడా గ్రాఫిక్స్ చూపిస్తున్నారని ధ్వజమెత్తారు. రాబోయే ఎన్నికల్లో తాను ఎమ్మెల్యేగా గెలుస్తానని, వైసీపీ పశ్చిమ నియోజకవర్గంలో హ్యాట్రిక్ కొడుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ యొక్క గడప గడప కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ప్రతి చోట మంచి స్పందన లభిస్తుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా బ్రహ్మరథం పడుతున్నారు. అనేక సీసీ రోడ్లు కానీ, సైడ్ డ్రైన్స్ కానీ, ఎలక్ట్రికల్ పోల్స్ కానీ అన్ని వసూళ్లు కల్పించి మేము వెళ్ళి ఓట్లు అడుగుతున్నాం. ఈ యొక్క కార్యక్రమానికి చైర్మన్లు, డైరెక్టర్లు, కార్పొరేటర్లు, అలాగే వివిధ సంఘాల వాళ్ళు, అలాగే మా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరూ కలిసి వెళ్ళి గడప గడప కార్యక్రమంలో ప్రజల వద్దకు వెళ్ళి ఎలాగుంది పాలన, ఏంటమ్మా మీకు ఏమైనా అవసరాలు ఉన్నాయని చెప్పి అడుగుతుంటే వాళ్ళు మంచి స్పందన లభిస్తుంది వాళ్ళ దగ్గర నుంచి. అలాగే జగనన్నకే మళ్ళీ సీఎం చేసుకుంటాం, మేము జగనన్న ద్వారా ఎంతో లబ్ధి పొందామని చెప్పి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. మరి ఇన్ని పథకాలు ఇచ్చి జగనన్న ప్రజల వద్దకు వెళ్ళి మాకు ఓట్లు అడగండి అని చెప్తే వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకొచ్చి మాకు
బ్రహ్మరథం పట్టి మాకు ఓట్లు ఇస్తామని చెప్తున్నారు. ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా, ఏ ఒక్క పథకం ఇవ్వకుండా చంద్రబాబు నాయుడు మాయకూటమి వస్తుంది, వచ్చి ఈరోజు ఏదేదో మాయ మాటలు చెప్తున్నారు. వాళ్ళు ఓటు అడిగే హక్కు వాళ్ళకి లేదు. ఇక్కడ నియోజకవర్గంలో ప్రజలందరికీ తెలిసిన విషయమే. మళ్ళీ సుజనా చౌదరి గారు పూటకో మాట గంటకో మాట మాట్లాడుతున్నారు. ప్రతి ఓడిని తీసుకురావడం, మేము అంత ఇచ్చేస్తాం ఇంత ఇచ్చేస్తాం, మే 14వ తారీఖు కనబడండి, మీకు ఏం కావాలో అది రాసి ఇచ్చేస్తాం, చెక్కులు ఇచ్చేస్తాం, అవి ఇచ్చేస్తాం అని చెప్తున్నారంట. వెళ్ళిన వాళ్ళ ఏదో ఆశ పెట్టుకుని వెళ్తున్నారు. ఇదేంటి మే 14 ఏంటి అంటే ఓ స్త్రీ రేపు రాల టైప్లో అలాగే నడుస్తుంది అక్కడ. ఇక్కడ జనాల మట్టికి ఏమనుకుంటున్నారంటే అబ్బో ఆహా ఓహో అంటున్నారు. అక్కడ అంతా ఏం లేదు, అంతా డొల్లతనమే. నా డివిజన్ 54 డివిజన్లో మనం గడప గడపకి మొదలైనప్పటి నుంచి కూడా ప్రతి గడపకి మనం వెళ్ళినప్పుడు ప్రజలే మమ్మల్ని వాళ్ళే ఎంతో ఆనందంగా మమ్మల్ని పలకరిస్తారు. ఎందుకంటే ప్రతి ఇంటికి కూడా ప్రతి గడపకి కూడా ఒక పథకం అనేది ఉంది కాబట్టి, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టి ప్రజానికం ప్రతి ఒక్కళ్ళు కూడా ఆసిఫ్ అన్న వచ్చాడు, మేము మీకే ఓటేస్తాము, ఫ్యాన్ గుర్తుకే మన ఓటు అని చెప్పేసి వాళ్ళే చెప్తున్నారంటే మనకి ఎంతో ఆనందంగా అనిపిస్తూ ఉంది. ఇంకోటి ఏంటంటే ఈయన ఎవడో వచ్చాడు మొన్న సుజనా చౌదరి అని చెప్పేసి, ఆయన గురించి జనాలకి ఎవ్వడికి ఏమీ తెలియదు. వీళ్ళేదో మౌత్ పబ్లిసిటీ చేసుకొని ఆయన్ని పెద్దోడిని చేయడం కాక మన క్యాడర్ని తప్పుదారి పట్టిస్తూ ఉన్నారు. ఎవరు ఎక్కడికి వెళ్ళట్లా, వెళ్ళిన వాళ్ళు బాధపడుతూ ఉన్నారు. ఈరోజు మళ్ళీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మళ్ళీ వాళ్ళు తిరిగి వస్తారు. పశ్చిమ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి యలమంచిలి సుజనా చౌదరిని గెలిపించాలని, తద్వారా రాజధానిని రక్షించే అవకాశం ఏర్పడుతుందని అమరావతి రైతులు అభిప్రాయపడ్డారు. అమరావతి రాజధాని రైతు ఐక్య కార్యాచరణ కమిటీ జేఏసీ నాయకులు భారీ సంఖ్యలో భవానీపురం బీజేపీ కార్యాలయానికి చేరుకుని సుజనాకి సంఘీభావంగా మద్దతు తెలిపారు. జేఏసీ నాయకురాలు కామినేని గోవిందమ్మ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలు రైతులను మోసం చేసిందని, ఆ ప్రభుత్వానికి మళ్లీ అవకాశం ఇవ్వరాదని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రైతుల ఉద్యమానికి సుజనా చౌదరి ఎంతగానో సహకరించారని, ఆయన అందించిన సహకారాన్ని మరోలేమని ఆమె పేర్కొన్నారు. జనసేన నాయకురాలు రజనీ మాట్లాడుతూ అమరావతి రైతుల ఉద్యమం విజయవంతం కావడానికి సుజనా చౌదరి పాత్ర కీలకమని అన్నారు. రైతు నాయకులు కొమ్మినేని వరలక్ష్మి, కోలు దుర్గా, స్వరాజ్యరావు, అనుమోలు గణేష్, కొమ్మినేని సత్యనారాయణ, కట్టా రాజేంద్ర, జమ్ముల శాంతి కిషోర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బిల్డ్ అమరావతి సేవ ఆంధ్రప్రదేశ్. ఇవాళ సుజనా చౌదరి గారు ఇక్కడ ఎమ్మెల్యేగా నిల్చున్నారండి. ఇక్కడ మరి ఆయన్ని మేము గెలిపించాలని చెప్పేసి అమరావతి రైతుల సపోర్ట్ ఎప్పుడు ఆయనకు ఉంటుంది. మాకు సుజనా చౌదరి గారు అమరావతికి ఎంతో చేశారు. మేము ఢిల్లీ వెళ్ళినప్పుడు కానీ, మేము కోర్టులో సుప్రీంకోర్టుకి వేసినప్పుడు కానీ, ఇక్కడ హైకోర్టులో మేము వేసినప్పుడు కూడా లాయర్లను ఢిల్లీ నుంచి పంపించడం కానీ మాకు అమరావతికి ఎంతో హెల్ప్ చేశారండి సుజనా చౌదరి గారు. వాళ్ళ అమరావతి నిలబడుతుంది అంటే దానికి కారణం సుజనా చౌదరి గారు కూడా ఉన్నారు అందులో. కాబట్టి వాళ్ళ సుజనా చౌదరి గారికి మేము ఈ క్యాంపెయిన్ చేయాలని వచ్చాము. మరి ఇక్కడ ఆయన గెలవాలని మనస్ఫూర్తిగా మంచి మెజార్టీతో గెలవాలని అమరావతి రైతులు అందరం వచ్చామండి. ఇవాళ అమరావతి అంతా అడిగంటిపోయి నాశనం అయిపోతుంది. ఆంధ్రప్రదేశ్ని ఏ రకంగా చేయాలో ఆ రకంగా చేశారు. ఇవాళ మేము కనీసం మాకు రాజధాని కూడా లేకుండా భూములు ఇచ్చి వాళ్ళ రోడ్డును పడి మేము హలో లక్ష్మణ అంటే 5 ఏళ్ళ నుంచి కూర్చున్నా కూడా ఈ రోజు కూడా ప్రజెంట్ ఇవాళకు కూడా వచ్చి ఏంటమ్మా అన్నాళ్ళు లేరు. సుజనా చౌదరి గారు అమరావతి ఉద్యమంలో ఎంత న్యాయ సహాయం చేశారంటే ఒక్క సెంటు భూమి కూడా లేకుండా అమరావతి ఉద్యమం కోసం ఢిల్లీలో అడ్వకేట్లని సైతం లేకపోతే అమరావతి ఉద్యోగాలకి అడుగడుగున సపోర్ట్ ఇవ్వడంలో కూడా ఆయన పాత్ర కీలకంగా అండి. ఈరోజు ఒక కాయిన్లో ఉద్యమం, ఒక కాయిన్లో ఆయన సహాయం, ఈ రెండిటితో కలిసి అమరావతి ఉద్యమం ముందుకు వెళ్ళిందండి. ఏదైతే ఒక వ్యక్తి నిజంగా ఒక మహత్తర శక్తిలాగా అమరావతిని అడుగడుగునా కాపాడిన వ్యక్తి కోసం ఈరోజు అమరావతి ఉద్యమకారులందరూ వచ్చి మేము సైతం సార్కి కాన్వాయ్ చేస్తాం, మద్దతుగా సపోర్ట్గా నిలబడతాం, మాకు అంత సహాయం చేసిన వ్యక్తి కోసం ఈరోజు మేము సైతం అంటూ వస్తామన్నటువంటి అమరావతి రైతులండి. నిజంగా ఆడబిడ్డల మీద వేసినటువంటి కేసులు, ఏ రోజు ఇంట్లోంచి బయటికి రాని ఆడబిడ్డల్ని ఈరోజు బజార్లో పెట్టి కొట్టి పోలీసులతో అడుగడుగున వెంపర్లాడి అదే అమరావతి నుంచి కృష్ణానది వాటి కనీసం కనకదుర్గమ్మ గుడికి కూడా రానివ్వకుండా వాళ్ళని ఇబ్బంది పెట్టిన తరుణం మేము చూసామండి. అధికారంలోకి వచ్చిన తర్వాత 3 రాజధానులని చెప్పి మా గుండెల్లో గుణపాలు దించారు. ఇప్పటికీ అధిష్టాన నాయకుడు బీజేపీ పార్టీ నుంచి అధిష్టాన నాయకుడు ఒక మాట ఏదైతే ప్రజలకు ఇచ్చాడో ఆ మాటను నిలబెట్టడం కోసం సుజనా చౌదరి గారు రైతులకు అండగా ఉండి ఈరోజు ఎంతో మేలు చేశారు. వాళ్ళకి అండదండగా ఉండేసి మా అందరికీ అండదండగా ఉండి అటు న్యాయస్థానాల విషయంలో కానివ్వండి, లేదంటే
ఇంకేదైనా విషయంలో కానివ్వండి ఆర్థిక పరంగా కూడా చాలా సహాయం చేశారు. అందుకు వారికి రైతులందరి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఏదైతే వారు ఇప్పుడు అసెంబ్లీలో వారి గొంతుగా వినిపించాలని వారు ముందుకు అడుగు వేశారో, ఎమ్మెల్యేగా ఇప్పుడు పోటీ చేస్తున్నారో, అలాగే కాబట్టి మేము కూడా వారికి మద్దతును తెలియజేస్తూ అలాగే ప్రజల్లో కూడా ఒక చైతన్యం తీసుకురావాలి. ఈ ముఖ్యమంత్రి గారు ఆ రోజున పాదయాత్ర చేస్తూ అన్ని మాయమాటలు చెప్పి ప్రజల్ని నమ్మించి మోసం చేసి ఈరోజు ఒక్క ఛాన్స్ అని చెప్పి ప్రజలు ఇచ్చినందుకు అధికారంలోకి వచ్చాక ఒక రైతులనే కాకుండా అన్ని వర్గాల వాళ్ళని ఈరోజు నడి రోడ్డును నిలబెట్టినటువంటి పరిస్థితి. బీసీలందరూ సీఎం జగన్కు అండగా ఉండాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఇన్ఛార్జ్ బోను దుర్గా నరేష్ కోరారు. గతంలో బీసీలను మోసం చేసిన బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి నేతలకు మరొక్కసారి గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. బీసీలకు అన్ని రంగాల్లో ప్రాధాన్యత ఇచ్చి వారి అభివృద్ధికి కృషి చేస్తున్న వ్యక్తి జగన్ అని గుర్తు చేశారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఇన్ఛార్జ్ బోను దుర్గా నరేష్ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర బీసీ సెల్ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా యువజన విభాగం అధ్యక్షులు రంగు విక్రమ్ ఆధ్వర్యంలో నరేష్ని సాలువా కప్పి ఘనంగా సత్కరించారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో జరిగిన కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర బీసీ సెల్ జనరల్ సెక్రటరీ బోను దుర్గా నరేష్ విలేకరులతో మాట్లాడారు. బీసీల కోసం గత 20 సంవత్సరాలుగా ఎన్నో ఉద్యమాలు చేసిన రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య సూచనలతో అనేక కార్యక్రమాలు నిర్వహించిన తనను వైసీపీ రాష్ట్ర బీసీ ప్రధాన కార్యదర్శిగా నియమించడం సంతోషంగా ఉందన్నారు. తనకి ఈ పదవి ఇచ్చిన సీఎం జగన్కి ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. అతి తక్కువ సమయంలోనే తనకు రాష్ట్ర స్థాయి పదవి వచ్చేందుకు కృషి చేసిన ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. బీసీలను అన్ని రకాలుగా ముందుకు తీసుకెళ్తున్న సీఎం జగన్కి రుణపడి ఉంటామని అన్నారు. బీజేపీ, టీడీపీ, జనసేన ఈ పార్టీలు ఏవి కూడా పదవులు ఇవ్వడంలో, సీట్లు కేటాయించడంలో బీసీలకు ప్రాధాన్యం కల్పించలేకపోయాయని చెప్పారు. డబ్బుతో పని లేకుండా కష్టపడి పనిచేసిన వారికి సీట్లు కేటాయించిన ఘనత సీఎం జగన్కే దక్కుతుందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా బీసీలను ఏకతాటిపైకి తీసుకొచ్చి జగన్ గెలుపుకి కృషి చేస్తామని ఆయన చెప్పారు. విజయవాడ నగరంలో వెల్లంపల్లి శ్రీనివాస్, దేవినేని అవినాష్, ఆసిఫ్ని భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని ఆయన స్పష్టం చేశారు. ప్రజలను మోసం చేసేందుకు ముందుకు వస్తున్న కూటమి అభ్యర్థులకు సరైన గుణపాఠం చెప్పాలని ఆయన కోరారు. బీసీలు మరింతగా ఎదగాలంటే జగన్కి అండగా ఉండి భారీ మెజారిటీతో వైసీపీ అభ్యర్థులను గెలిపించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీసీ నేత, రాష్ట్ర స్వర్ణకార సంఘం అధికార ప్రతినిధి కిరణ్, ఎన్టీఆర్ జిల్లా యువజన విభాగం అధ్యక్షులు రంగు విక్రమ్, విశ్వ బ్రాహ్మణ సంక్షేమ సంఘం నున్న అధ్యక్షులు రంగు జ్యోతి రామ్మోహన్ రావు, బీసీ సంక్షేమ సంఘం నగర అధికార ప్రతినిధి చింతా శ్రీను, రామకృష్ణ, రమణమ్మ తదితరులు పాల్గొన్నారు. మా ఆర్ కృష్ణయ్య గారు, మా బీసీల ఆరాధ్య దైవం అటువంటి ఆర్ కృష్ణయ్య గారు బీసీల కోసం దాదాపు 50 సంవత్సరాలుగా ఎన్నో ఉద్యమాలు చేశారు. బీసీలకి 50% రిజర్వేషన్స్ కావాలని. వాటిల్లో దాదాపు 15 సంవత్సరాల నుంచి ప్రతి ఉద్యమంలో ఆయన వెనకాల నడుస్తూ నాతో పాటు నా సోదరులు విక్రమ్ గారు కానీ, కిరణ్ గారు కానీ, చింతా శ్రీను గారు కానీ, అలాగే రమణమ్మ గారు కానీ, ఇలాగా నా యొక్క నాయకత్వాన్ని వాళ్ళు నమ్మి మేమందరం నడవడం జరిగింది. ఢిల్లీలో అనేక మార్లు ధర్నా కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. అలా ఎన్నో ఉద్యమాలు చేయడం జరిగింది. ఏ రోజు ఏ పార్టీకి కొమ్ము కాసింది లేదు, ఏ రోజు ఏ పార్టీకి మేము మద్దతు పలికింది లేదు. మా ఎజెండా వల్ల, జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఎజెండా వల్ల బీసీలకు 50% రిజర్వేషన్ కోసమే మా పోరాటం. మా ఆరాధ్య దైవం ఆర్ కృష్ణయ్య గారండి. మరి ఆర్ కృష్ణయ్య గారి ఆధ్వర్యంలో బీసీ సంక్షేమం తరఫున కార్యక్రమాలు చేయాలంటే మన ఏపీలో ముఖ్యంగా బోను దుర్గా నరేష్ అనే ఒక డైనమిక్ హీరో ఉండటం వల్ల ఆర్ కృష్ణయ్య గారికి బీసీలందరినీ కూడా ఒక తాటిపైకి తీసుకొచ్చి, ఆర్ కృష్ణయ్య గారు రావటం అంటే ఇక్కడ ఒక కోలాహలమైన ఇలాంటి మీటింగులు పెడతాం కానీ, జన సమీకరణ కానీ, ఉద్యమాల్లో ఎన్నో ఉద్యమాల్లో పాల్గొని గత 15 సంవత్సరాల నుంచి కూడా మేము కూడా ఆయన వెంటే ఉంటున్నాం. మేము ప్రతి దాంట్లో కూడా. అయితే అలాంటి ఆర్ కృష్ణయ్య గారికి సేవలు గుర్తించి జగన్మోహన్ రెడ్డి గారు రాజ్యసభకి ఆయన్ని సీటుకి ఇచ్చి ఆయన్ని పంపించడం మాకు చాలా ఆనందకరంగా ఉంది. అలాగే మా సేవలు కూడా గుర్తించి, బీసీ సంఘం తరపున సేవలు కూడా గుర్తించి మాకు ఇక్కడ వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, మా సెంట్రల్ అభ్యర్థి అయినటువంటి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, మా బోను దుర్గా నరేష్ గారి సేవలను గుర్తించి 10 రోజుల్లోనే అతనికి స్టేట్ తరపున, వైఎస్ఆర్సీపీ తరపున బీసీసీలకి సెక్రటరీగా ఆయన కూడా పోస్ట్ ఇవ్వడం జరిగిందండి. బోను దుర్గా నరేష్ గారు మా వెంటుండి మమ్మల్ని ముందుకి నడిపించడం, రాజకీయంగా కానీ, ఉద్యమాలకు కానీ, లేదంటే దేనికైనా ఆయన అడుగుజాడలో మేము నడవటం, ప్రతిదానికి
ఏ ఏ ఏ సమస్య ఉన్నా ఆయనకి చెప్తే మాకు ఆయన దాన్ని పరిష్కరించడం అలా ముందు నుంచి ఆయనతో నడవడం అలవాటైందండి. సో ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బోను దుర్గా నరేష్ గారికి బీసీసీఎల్ సెక్రటరీగా ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలండి. బోను దుర్గా నరేష్ గారికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించి, అట్లాగే మా వెల్లంపల్లి అభ్యర్థి శ్రీనివాసరావు గారు కూడా గుర్తించి రానున్న తక్కువ రోజుల్లో అతనికి రాష్ట్ర బీసీసీఎల్ సెక్రటరీ ఇవ్వడం చాలా అభినందనం. అట్లాగే ఈ 3 నియోజకవర్గాల్లో మా విశ్వబ్రాహ్మణ సంఘ పైచులుగా 5,000 ఓట్లు పైనే ఉన్నాయి. అలాగే ఈ 3 నియోజకవర్గాల్లో కూడా అందరూ వైఎస్ఆర్సీపీకే మద్దతు తెలపాలని చెప్పి కోరుకుంటున్నాను. అమరావతి కాపునాడు వైఎస్ఆర్సీపీకి మద్దతునిస్తుందని సంఘ ప్రతినిధి కబాడి శ్రీను అన్నారు. కాపులు టీడీపీకి ఎందుకు ఓటు వేయాలని ప్రశ్నించిన ఆయన, బోండా ఉమా ఇక్కడ గెలిచేది వెల్లంపల్లి రాసుకో అంటూ కబాడి శ్రీను పేర్కొన్నారు. అమరావతి కాపునాడు వైఎస్ఆర్సీపీ మద్దతు ఇస్తూ కాపునాడు రాష్ట్ర అధ్యక్షులు సుంకర శ్రీనివాసరావు స్థానిక ఆంధ్రప్రభ కాలనీలో గల వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో శుక్రవారం నాడు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కబాడి శ్రీను మాట్లాడుతూ అమరావతి కాపునాడు వైఎస్ఆర్సీపీకి మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు. గతంలో ఎవరూ చేయని విధంగా జగన్మోహన్ రెడ్డి కాపులకు మంచి చేశారన్నారు. కాపులకు పెద్దపీట వేసింది జగన్మోహన్ రెడ్డి అని తెలియజేశారు. కాపులను మోసం చేసింది చంద్రబాబు అని దుయ్యబట్టారు. కాపులు టీడీపీకి ఎందుకు ఓటు వేయాలి అని ప్రశ్నించారు. సెంట్రల్లో వెల్లంపల్లి గెలవబోతున్నాడన్నారు. బోండా ఉమా ఇక్కడ గెలిచేది వెల్లంపల్లి రాసుకో అని సవాల్ విసిరారు. భారీ మెజారిటీతో వెల్లంపల్లి గెలుస్తాడు అని తెలియజేశారు. బోండా ఉమా ఓడిపోతున్నాడు. బోండా ఉమా జల్సా పురుషుడు, ప్రజలకు ఉపయోగపడడు అని తెలియజేశారు. వెల్లంపల్లి మంచివాడు, బోండా ఉమా 420 చీటర్ అని అన్నారు. నా మీద ఎన్నో కుట్రలు చేస్తున్నారు. ఆయన వెల్లంపల్లితో ఉంది, ఆయన గెలుపుకు పనిచేస్తా అని తెలియజేశారు. 20,000 ఓట్ల మెజారిటీతో వెల్లంపల్లి గెలవబోతున్నాడు. జగన్మోహన్ రెడ్డి హయాంలో కాపులకు మంచి జరిగిందన్నారు. అందుకని నేడు నేను వైఎస్ఆర్సీపీకి వెల్లంపల్లికి మద్దతు ఇస్తున్నామన్నారు. రాజకీయాలలో నా ఆస్తులు అమ్ముకున్నా అని తెలియజేశారు. టీడీపీ వాళ్ళు అంతా నా ఇంటి చుట్టూ తిరిగారు. పార్టీలో చేరమని కానీ చెన్నిపాటి శ్రీను వల్ల నేను వైఎస్ఆర్సీపీకి మద్దతు ఇస్తున్నా అని తెలియజేశారు. చెన్నిపాటి ఒక సెక్స్ రాకెట్ అని విమర్శించారు. బైట్. ఈ కార్యక్రమంలో కాపునాడు నాయకులు బావిశెట్టి రమేష్, బసవనారాయణ, మల్లిక్ రమేష్, గంటఫణి, దుక్క మురళి తదితరులు పాల్గొన్నారు. అమరావతి రాష్ట్ర కాపునాడు అధ్యక్షుడిగా సుంకర శ్రీనివాసరావు కబాడి శ్రీని గారు వైఎస్ఆర్ పార్టీకి మద్దతు ఇవ్వడం జరుగుతుంది. ఈ రోజున వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి ఆఫీసులో కట్టండి ఫోన్లు కట్టండి. వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి ఆఫీసులో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రెస్ మీద వచ్చినటువంటి ఎలక్ట్రానిక్ మీడియా నా సోదరులందరికీ ధన్యవాదాలు తెలియపోతున్నాను. 1. 2 ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు కాపు నేతలను పెట్టి సంవత్సరానికి కాపు మహిళలకి 15,000 రూపాయలు ఇచ్చినటువంటి వ్యక్తి గతంలో ఏ ప్రభుత్వంలో కూడా జరగలేదు. అది కొంచెం నా మనసు ఎక్కడో తాకింది. 2 విదేశ విద్య అని చెప్పని ఆయన విదేశాలు చదువుకుంటా కూడా అవకాశం కల్పించినటువంటి వ్యక్తి, మహోని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. 3వది స్కాలర్షిప్ ఇవ్వడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. ఈ 3 పథకాలు కాపులకు ఇవ్వడం జరిగింది. నాకు చాలా సంతోషంగా ఉంది. 2 చంద్రబాబు నాయుడు గారు ద్రోహి, దాంట్లో ఏమాత్రం సందేహమే లేదు. ఎందుకు ద్రోహి అని చెప్పంటున్నానంటే 27% ఉన్న కాపులు 27% ఉన్న కాపులు పర్సంటేజ్ మాకు ఎన్ని సీట్లు ఇవ్వాలి, మాకు ఎంపీ టికెట్లు ఎన్ని ఇవ్వాలన్నది కూడా తెలియనట్టు వ్యక్తి అజ్ఞాని చంద్రబాబు నాయుడు గారు. విశాఖ నుంచి మరో అంతర్జాతీయ విమాన సర్వీసు అందుబాటులోకి వచ్చింది. మలేషియా రాజధాని కౌలాలంపూర్కు విమానం నడిపేందుకు ఎయిర్ ఆసియా సంస్థ ముందుకు వచ్చింది. నిన్న రాత్రి దీన్ని ప్రారంభించారు. విమానం బుధ, శుక్ర, ఆదివారాల్లో రాత్రి 9:30 విశాఖ నుంచి బయలుదేరుతుంది. ఇప్పటికే వైజాగ్ నుంచి సింగపూర్, బ్యాంకాక్ 2 అంతర్జాతీయ సర్వీసులు ఉండగా ఇది 3వది.
వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. మేనిఫెస్టోను విడుదల చేసిన వైఎస్ఆర్సీపీ అధినేత సీఎం జగన్. అమ్మఒడి 17,000కు పెన్షన్ 3,500కు పెంపు. నన్ను ఓడించేందుకు ఎర్రచందనం స్మగ్లర్లు పిఠాపురానికి పంపిన అధికార పార్టీ, అయినా భయపడేదే లేదంటున్న జనసేనాని పవన్ కళ్యాణ్. పాయకారావుపేట సభలో జగన్ సర్కార్పై నిప్పులు చెరిగిన ఏపీసీసీ చీఫ్ షర్మిల. మోదీని నిలదీసే ధైర్యం రాష్ట్రంలో ఏ ఒక్క నేతకైనా ఉందా అంటూ సవాల్. విశాఖ నుంచి అందుబాటులోకి మరో అంతర్జాతీయ విమాన సర్వీస్. మలేషియా రాజధాని కౌలాలంపూర్కి విమానం నడిపేందుకు ముందుకొచ్చిన ఎయిర్ ఆసియా సంస్థ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 7:30 బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.